గైస్ ఈరోజు సండే తెలుసు కదా, మ్యాచ్ డే ఈరోజు. సో మళ్ళీ మ్యాచ్కి వెళ్తున్నా. నిన్న వ్లాగ్ ఒకటి చేసిన, ఈరోజు కూడా వ్లాగ్ చేస్తా. ఈరోజు కార్పొరేట్ మ్యాచ్. సో ఈరోజు ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాం ఏందనేది నేను వ్లాగ్ పెడతా. ఇప్పుడు బయలుదేరుతున్నా సేమ్ అంటే కీసరా సైడ్. బట్ నేను ఎవరైతే మా ఫ్రెండ్ కాల్ చేసిండో అతను చాలా ఓల్డ్ ఫ్రెండ్ అన్నట్టు. సో అప్పుడు నేను కోచింగ్ పోతుండే, అప్పుడు ఆ ఫ్రెండ్. సో ఇప్పుడు అతను మళ్ళీ నాకు ఫోన్ చేసి నిన్న వ్లాగ్ చూసి ఫోన్ చేసి మ్యాచ్ ఆడతారా అంటే వెళ్తున్నా. సో ఆ కీసరా సైడ్ అంట, అక్కడికి వెళ్ళి మీకు అప్డేట్ చేస్తా. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని తార్నాక వరకు వెళ్ళాలి, అక్కడ నుంచి కార్లో వెళ్తాం. సో ఇప్పుడు ర్యాపిడో వెయిట్ చేస్తుండు, మీకు అప్డేట్ చేస్తా. స్టేట్ ట్యూన్ లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ చూడండి గాయస్, ర్యాపిడో మీద ఉన్న నేను ఇక్కడ ఉప్పల్ వచ్చేసినాము. ఉప్పల్ చాలా మారిపోయింది, చాలా రోజులు వచ్చి చాలా రోజులు అయింది. సో ఇక్కడ అవుటర్ పైనుంచి ఫ్లైఓవర్ ఫుట్ ఓవర్ మంచిగా చేసిరు. సో ఉప్పల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంక కొంచెం దూరం ఉంది, ఒక 10 minutes అయితే తార్నాక వచ్చేస్తుంది. తార్నాక వచ్చేసినాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే తార్నాక ఉంటుంది. అక్కడ నుంచి మనము యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. ఎందుకంటే తార్నాక నుండి ఈసీఐలు పోయే రోడ్లో అన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఆ లొకేషన్ ఇచ్చారు నాకు. సో ఆ లొకేషన్కి దగ్గరలో ఉన్నాము. అక్కడ నుంచి వాళ్ళు కార్లో తీసుకెళ్తారు. తార్నాక వచ్చేసింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే ఒక యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ నుంచి కొంచెమే ముందు పోయి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఈసీఎల్ ఉంటుంది. సో ఈసీఎల్కి రైట్ సైడ్ రోడ్ లేదు కాబట్టి యూటర్న్, ఇక్కడ యూటర్న్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం అన్నట్టు. ముందుకెళ్ళి అక్కడ తార్నాక ఏదైతే మెట్రో స్టేషన్ ఉందో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. లెఫ్ట్ తీసుకున్నాక అన్న వాళ్ళు వెయిట్ చేస్తూ అన్నారు. చూడండి, ఇక్కడ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాము. ఇది సెంటర్ అన్నట్టు, తార్నాక సెంటర్. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఈసీఎల్ రోడ్ ఉంటుంది. దగ్గరకు వచ్చేసినాం చూడండి సిగ్నల్. అండ్ ఇదొకటి కొత్తగా పెట్టిరు అనుకుంటా గైస్, హెల్మెట్ గురించి. కానీ నాకు బాగా నచ్చింది ఇది. సో అందరూ హెల్మెట్ వాడండి డ్రైవింగ్ అప్పుడు. చూడండి గైస్, కార్లో వచ్చేసిన అన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆ కార్లో ఈ థార్ కార్ ఇది ఫస్ట్ టైం ఎక్కిన నేను, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి. హలో గైస్, దగ్గరకు వచ్చేసినాం గ్రౌండ్కి. సో అన్నయ్య వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకుందాం అనుకున్నారు. సో దిగిరు మిఠాయి బండర్ కాడ, ఇక్కడ సైడ్కి ఆపిరు. సో వీడియో తీస్తున్నా నేను. అన్నయ్య వాళ్ళ కార్లను వస్తున్నా నేను. సో ఫస్ట్ టైం వీళ్ళతోటి మీటప్, ఫస్ట్ టైం ఆడుతున్నా. సో ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చూద్దాం. అండ్ ఈ టీం తోటి ఎట్లా మనకి కోఆర్డినేషన్ ఉంటుందా లేదా లాస్ట్ వరకు మనం చూద్దాము ఏముంటుంది, ఎట్లుంటుంది టీం తోటి. ఫస్ట్ టైం ఆడుతున్నాము. ఇటు లాలాపేట్ ఈసీఎల్ నుంచి వెళ్తున్నాము. అక్కడ ఇంతకుముందు ర్యాపిడో దిగేసి ఇదే కార్ ఎక్కినాం అన్నట్టు. మా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిన, ఆ ఫ్రెండ్ ద్వారా అన్న వాళ్ళతోటి పరిచయం చేసిండు ఫ్రెండ్. సో ఫ్రెండ్ ఇంకో కార్లో వస్తున్నాడు, నేను అన్న వాళ్ళతోటి వస్తున్నా. సో వెళ్దాము, అక్కడికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది. గ్రౌండ్ కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా, గ్రౌండ్ కూడా ఎట్లుంటుంది చూద్దాం. బెటర్ మంచిగా ఉండాలని అనుకుంటున్నాను గ్రౌండ్. సో పిచ్ అనేది ఎక్కువ అన్నిటి దగ్గర స్లో ఉంటుంది. ఈ పిచ్ ఎట్లుంటుంది, సో అది మంచిగా ఉంటేనే మనకు కూడా మంచిగా ఆడబుద్ధి అయితే. సో లెట్స్ ట్రై, ఎట్లుంటుందో ఏందో లాస్ట్ వరకు చూద్దాం. వీడియో చూడండి గైస్. వావ్ గైస్, ఇన్ని రోజుల నుంచి నేను ఎన్నో మ్యాచెస్ ఆడినా, బట్ ఈ గ్రౌండ్ మాత్రం చాలా బెటర్ అనిపించింది. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడ ఈ గ్రౌండ్ మెయింటెనెన్స్ కానీ, అండ్ డగ్అవుట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో కొంచెం హై క్లాస్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో ఈ గ్రౌండ్ పిచ్ కూడా చూసిన మంచిగానే ఉంది. సో ఒకసారి చూద్దాం ఎట్లా ఆడతాం ఏందనేది. చూడండి గాయస్, మ్యాచ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. నేను మిడిల్ ఆఫ్ ది మ్యాచ్ తీసిన, ఎందుకంటే అక్కడ మా ఫ్రెండ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. స్ట్రైక్లో ఉన్నాడు కదా, లెఫ్టీ బాగా ఆడతాడు, ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండరు. సో వీడియో తీద్దామని తీసినాను. చూడండి గాయస్, మా ఫ్రెండ్ అవుట్ అయ్యాడు, బాగానే ఆడిండు, 26 runs కొట్టిండు. సో మంచిగా ఆడిండు, వచ్చేసిండు. 20 balls 26 runs కొట్టిండు, బెటర్ బ్యాటింగ్. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఒక అన్న 100 చేసిండు. ఏదైతే హరీష్ అనే పేరు ఉంటాడో ఆయన 100 చేసిండు. సో చాలా బాగా ఆడిండు తను. ఫస్ట్ ఓపెనింగ్ దిగిండు అండ్ 101 runs కొట్టిండు అండ్ అవుట్ అయ్యిండు. అండ్ మా టీం గైస్ 20 overs ఆడి 186 runs కొట్టారు టోటల్. సో 20 overs ఆడారు, 186 కొట్టారు. నెక్స్ట్ మాది చేజింగ్ ఉంటుంది. చేజింగ్ అప్డేట్ మీకు ఇస్తా చూడండి ఒకసారి.
గాయస్ ఇక్కడే పెద్ద ట్విస్ట్ గాయస్. ఏంటంటే చేజింగ్ మేము చేసాము, ఇంకొక 5-6 ఓవర్స్ మిగిలాయి. 5-6 ఓవర్స్ మిగిలంగా మనకి డిఎల్ఎస్ ప్రకారంగా ఈ విన్ మనకు వచ్చింది. ఎట్లా అంటే డిఎల్ఎస్ ప్రకారంగా 6 రన్స్ మేము ఎక్కువ కొట్టుండే. సో డిఎల్ఎస్ వల్ల ఈ మ్యాచ్ మేమే గెలవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే నా బౌలింగ్ పర్ఫార్మెన్స్ మీకు నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను. సో ఫస్ట్ పెట్టొద్దని చెప్పి ఫస్ట్ మీకు సెకండ్ ఇన్నింగ్స్ అప్డేట్, ఇది ఫైనల్ అప్డేట్ ఏంటంటే డిఎల్ఎస్ డక్వర్త్ లూయిస్ సిస్టమ్ ప్రకారం మేము ఒక 6 రన్స్ తోటి ఈ మ్యాచ్ గెలవడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో నాకు బెస్ట్ బౌలర్ గా బెస్ట్ బౌలర్గా వచ్చింది నాకు. అండ్ ఈ మ్యాచ్లో నేను 2 వికెట్స్ తీసిన. ఆ 2 వికెట్స్ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ నా బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఈరోజు 100% మంచిగా అనిపించింది. చూడండి ఒకసారి ఆ వీడియోస్. సో గైస్ ఇక్కడ వచ్చేసి నాకు సెకండ్ ఓవర్ ఇచ్చారు. అండ్ నా మైండ్లో ఒకటే ఉంది, ఫస్ట్ టైం ఆడుతున్న అన్న వాళ్ళతోటి నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి. సో సెకండ్ ఓవర్ నేను వేయడం జరుగుతుంది. ఫస్ట్ ఓవర్ మా ఫ్రెండ్ అని చెప్పిన, ఫస్ట్ ఓవర్ మా ఫ్రెండ్ వేసాడు. సెకండ్ ఓవర్ నాది ఫస్ట్ బాల్ లెగ్ సైడ్ వైడ్ పోయింది. సో నాది ఇన్ స్వింగ్ వస్తుంది, ఎయిర్ అటు సైడ్ వస్తుంది, విండ్ అటు సైడ్ వస్తుంది కాబట్టి నేను ఫైన్ లెగ్ పెట్టినాను, డీప్ ఫైన్ లెగ్ అండ్ లాంగ్ ఆన్ పెట్టినాను. సో 2 ఫీల్డింగ్ ప్రకారం 2 ఫీల్డర్స్ బయట పెట్టేసి పవర్ ప్లే కాబట్టి ఫీల్డ్ సెట్ ప్రకారమే బౌలింగ్ వేద్దామని అనుకుంటున్నాను. సో సెకండ్ బాల్ ఇది. అండ్ సెకండ్ బాల్ చూడండి గైస్, నా డ్రీమ్ బాల్ ఇది. టాప్ ఆఫ్ ది బేల్ అంటే టాప్ ఆఫ్ ది స్టంప్, అది కూడా లెగ్ స్టంప్ తాకింది వికెట్. సో ఫస్ట్ బాల్ వైడ్ పోయింది అండ్ సెకండ్ బాల్లే నాకు వికెట్ వచ్చేసేసరికి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఈ బాల్ చూడండి ఎంత చాలా బాగా పడ్డది. నేను చాలాసార్లు చూసిన ఇది లైవ్లో, ఎందుకంటే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకా నాది కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది నాకు ఈ వికెట్ పడేసరికి. సో అందరూ నాకు వచ్చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ తోటి ఏది లోపల నెగిటివిటీ కానీ ఏదన్నా మెంటల్లీ డౌన్ అయిపోవడం కానీ ఏం లేదన్నట్టు, వేరే మ్యాచెస్లో ఉన్నట్టు. సో ఈ మ్యాచ్లో నాకు ఫస్టే నాకు మంచి స్టార్ట్ దొరికింది. సో నేను ఇంకా కాన్ఫిడెన్స్ తోటి నెక్స్ట్ బాల్స్ కూడా చాలా పవర్ఫుల్గా అండ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ మంచిగా వేసిన. సో అందరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, నాకు చాలా బాగా అనిపించింది. సో గైస్ మిగతా బాల్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్ తోటి వేసిన. అండ్ నాకు ఈ వికెట్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఎనర్జీ బూస్టప్ ఇచ్చింది. అండ్ ఎవ్రీ బాల్ నేను 100% ఎఫర్ట్ వేసి ఇస్తున్నా. అండ్ ప్రతి బాల్ చూడండి గాయస్, వాళ్ళు ఆడలేకపోతున్నారు. నా బౌలింగ్ వరకు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆడుతున్నారు బ్యాట్స్మెన్స్. సో ఒక బ్యాట్స్మెన్ ఉన్నారు, ఈ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ఆయన కాకుండా ఎవరైతే ఆ నాన్ స్ట్రైకర్ బ్యాట్స్మెన్ ఉన్నాడో ఆ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఆయనని కూడా అవుట్ చేయాలనేది టార్గెట్ నాకు. సో చూద్దాం నెక్స్ట్ ఇట్లా ఏమైనా. ఇది కూడా ఒకసారి ఇన్సైడ్ ఎడ్జ్ అయింది గైస్, బట్ ఎవరైతే మిడ్ వికెట్లో ఉన్నాడో అన్న చూడండి ఒకసారి, అన్న దాన్ని చేయలేదు, అంటే ఫైన్ లెగ్ సైడ్ ఉన్నాడు కొంచెము. సో అతను చేరుకోలేకపోయింది అన్నట్టు. సో మన ఫస్ట్ ఓవర్ చాలా బాగానే ఉంది. ఇప్పటికైతే 7 రన్స్ ఇచ్చినాం. ఇది లాస్ట్ బాల్. సో ఈ లాస్ట్ బాల్ యాక్చువల్గా ఎల్బిడబ్ల్యూ ఇవ్వాలి గైస్, బట్ వాళ్ళు ఇవ్వలేదు. చూద్దాం. అండ్ ఇది స్కోర్ కార్డు. నెక్స్ట్ నాకు థర్డ్ ఓవర్ ఇచ్చారు గైస్. థర్డ్ ఓవర్ అంటే ఫోర్త్ ఓవర్ ఇచ్చారు సెకండ్ స్పెల్లో నాది. అండ్ ఫస్ట్ బాల్ చూడండి గైస్, ఇతను హిట్ చేద్దామని చూసిండు, బట్ అది నాకు అర్థమైంది. నేను లాంగ్ ఆన్ ఎవరైతే ఉన్నారో అతనికి సైగా చేసినా చూడండి రెడీగా ఉండండి అని, నెక్స్ట్ బాల్ వస్తుందని. బట్ అది షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ పడ్డది, అతను పిక్ చేసుకొని చాలా బాగా ఆడిండు, 6 పోయింది. ఈ బాల్ కొట్టంగానే కొంచెం నాది ఎనర్జీ అంటే నా కాన్ఫిడెన్స్ అనేది కొంచెం డౌన్ అయింది. బట్ అయినా సరే నెక్స్ట్ బాల్ చూడండి గైస్, ఇది చాలా బాగా అనిపించింది నాకు. చూడండి నా కమ్బ్యాక్. ఇది చూడండి గైస్, ప్రతి బాల్ నేను ఎట్లా వేస్తున్నానో ఇది ఇన్ స్వింగ్ అయింది, అవుట్ అయ్యిండు. చూడండి మీరు ఒకసారి, అదే షాట్ ఆడతారని నాకు ఐడియా ఉంది. సో ఈ బాల్ అనేది టైమింగ్ ఏమి ఇవ్వలేను, కొంచెం పేస్ పెట్టి వేసిన, హిట్ చేసిన లెంత్ని చూడండి, లోపలికి వచ్చేసి ఆఫ్ స్టంప్ తాకింది గైస్, ఆడలేకపోయిండు. సో ఇది ఇంకా నాకు ఎనర్జీ బూస్టప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ అందరూ వచ్చి మా కెప్టెన్ కూడా వచ్చి నాకు ఎంకరేజ్ చేసిండు, చాలా బాగా చేస్తున్నావు నువ్వు అని. సో కీప్ ఇట్ అప్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ నా 2 ఓవర్స్ వచ్చేసి నాది 17 రన్స్ ఉండే. ఇది 4th బాల్. అండ్ ఇక్కడ రన్అవుట్ ఛాన్స్ ఉండే, బట్
పర్లేదు టైట్ చేస్తున్నారు ఫీల్డింగ్స్ కూడా, బౌలింగ్ కూడా అట్లనే చేస్తున్నాం. చూడండి రెస్పెక్ట్ ఇస్తున్నారు నా బాల్కి, రిస్కీ రన్స్ తీస్తున్నారు. సో అయినా కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఫీల్డర్స్ కూడా చాలా బాగున్నారు, ప్రొఫెషనాలిటీ కనిపిస్తుంది అందరిలో. సో ఇది వచ్చేసి నా లాస్ట్ బాల్ ఆఫ్ సెకండ్ ఓవర్. ఇది కూడా చూడండి జస్ట్ టచ్ చేస్తున్నారు, కొట్టడానికి కూడా ట్రై చేయట్లేదు అండ్ డ్రైవ్ కూడా చేయట్లేరు, స్లోగా చూసి ఆడేసుకుంటున్నారు. సో 2 overs అయిపోయినాయి నా ఇది. 2 overs నా స్కోర్ వచ్చేసి 17 runs అన్నట్టు. సో బెస్ట్ అని అనుకుంటున్నా. అండ్ నా థర్డ్ ఓవర్ నాకు ఇమీడియట్గా ఇచ్చేసిండు కెప్టెన్ అన్న, ఎందుకంటే ప్రతి ఓవర్ వికెట్ పడుతుందని. ఈ ఫస్ట్ బాల్ చూడండి, ఫస్ట్ బాల్ కూడా మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చిండు, ఎల్బిడబ్ల్యూ బట్ గోయింగ్ డౌన్ లెగ్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సెకండ్ బాల్లో కూడా మనం ఎట్లా ఇప్పుడు నా లాస్ట్ ఓవరు అంటే ఈ పవర్ ప్లేలో లాస్ట్ ఓవరు, సో అటు సైడే పెట్టినాం, వీళ్ళు అటు సైడే కొడుతారని చెప్పి ఫైన్ లెగ్ సైడే పెట్టినాం. థర్డ్ ఓవరు ఈ లైవ్ వల్ల మిస్టేక్ అయింది. ఇది స్కోర్ కార్డ్ గైస్. కానీ ఈ రోజు బౌలింగ్ అయితే చాలా బెటర్ వేసిన బ్రో, చాలా బాగా వేసిన. అండ్ నాకు మంచి ఫీల్ వచ్చింది ఈ రోజు. ఇన్ని రోజులు బౌలింగ్ వేసిన, వికెట్స్ తీసినా, కానీ ఈ రోజు వేసిన బౌలింగ్ లాగా అయితే లేదు. ఎందుకంటే ఈరోజు అసలు ఏ స్ట్రెయిన్ లేకుండా ఈజీగా అండ్ లైనల్ లెంత్ చాలా బాగా వేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వీడియో పెడతా లాస్ట్కి నా బౌలింగ్ది. 2 వికెట్లు పడ్డాయి, 2 వికెట్లు నాకు అసలు చాలా బాగా అనిపించింది, అంత మంచిగా పడ్డది. వర్కౌట్ స్టార్ట్ చేసిన కాబట్టి దాని ఎఫెక్ట్ అనుకుంటా. వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా ఇంట్లో, రోజు మార్నింగ్ వర్కౌట్ చేస్తున్నా. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ అన్న వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేసి అండ్ ఓపెన్ ఉన్నారు, కోఆర్డినేషన్ మంచిగా ఉంది, వాళ్ళతోటి ర్యాపో మంచిగా ఉంది. సో మళ్ళీ ఎప్పుడు పిలిచినా కూడా నేను వెళ్తా వాళ్ళతోటి. సో నాకు ఎక్కడి నుంచి అయితే పికప్ చేసుకున్నారో తార్నాక నుంచి మళ్ళీ అక్కడికి వచ్చి సేఫ్గా దింపేశారు. సో మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని ర్యాపిడో వెళ్తున్నా, ట్రై చేస్తా ఉన్నా ఇలాంటి మ్యాచెస్ ఆడి. నిన్ననే నేను CCL క్రికెట్ అదే మన ట్రయల్స్కి వెళ్ళాను, అది మీకు బ్లాగ్ పెట్టాను. సో ఇదో బ్లాగ్, సో ఇలా మీకు బ్లాగ్ పెడితేనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్. ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి మొత్తం తడిచిపోయినాం, ర్యాపిడో ఫేస్ మొత్తం ఇట్లా అయిపోయింది. ఫుల్ ఎండ కొట్టింది మధ్యాహ్నం, తర్వాత వర్షం పడ్డది. సో ఇప్పుడైతే ఇంటికి రీచ్ అయిపోయినాం. లాస్ట్ వరకు మీరు వీడియో చూడండి, ఈరోజు పర్ఫార్మెన్స్ నాది వీడియో పెట్టిన ఎట్లా ఉందో చూడండి. గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సో చూడండి గైస్, ఆడ లైవ్ కూడా ఉండే టోర్నమెంట్ అన్నట్టు. ఇది అన్న వాళ్ళు ఫస్ట్ టైం పిలిచారు.